ఇన్నాళ్ళకి నా కళ నిజమైంది. ఐ ఫైండ్ హిమ్. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్. అక్క, ఎవరితో మాట్లాడుతున్నావు అంజలి? నా ఫ్రెండ్ మౌనిష అక్క. రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్కి వెళ్తున్నానని చెప్తున్నాను. అదేంటి, ఎల్లుండి కదా నువ్వు వెళ్ళేది? రేపటిదాకా సెలవులు ఉన్నాయన్నావు కదా? లేదక్క, ఎల్లుండి సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా. రేపు వెళ్తే అక్కడ రూము బుక్స్ సర్దుకోవచ్చు. అంజలి, ఫ్లైట్లోనే కదా వెళ్లేది, ఎంతసేపు అవుతుంది? ఎల్లుండి వెళ్ళొచ్చులేవే. నాన్న, అమ్మకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. గంటలో హైదరాబాద్కి వెళ్ళినా శంషాబాద్లో దిగి అమీర్పేట్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో. అమ్మా, సిటీలో ట్రాఫిక్ చూస్తే వైజాగ్లో ఉన్న సముద్రం ఇక్కడ హైదరాబాద్కి వచ్చిందా అంటావు. అంజలి, మీరిద్దరూ డిస్కస్ చేసుకుని ఏదో ఒకటి కన్ఫర్మ్గా చెప్పండి. టైం అయిపోతుంది. ఇక్కడ మేజర్ అంకుల్ రికమెండ్ చేస్తేనే టికెట్లు దొరికేది. టైం ష్యూర్ నాన్న. ముందు మీరు టికెట్ బుక్ చేయండి. అలాగే. అంజలి, ఏంటక్క? నీ మాటలు వింటుంటే నువ్వు నిజంగా ఒకరోజు ముందే వెళ్లాల్సిన అవసరం ఉన్నట్టుంది. అవునక్క. రేపొక్కరోజు ఉండుంటే అమ్మా నేను కలిసి రకరకాల పిండి వంటలు చేసి పంపిద్దాం అనుకున్నాం. ఈసారి వచ్చినప్పుడు చెద్దురుగానక్క. అమ్మా, ఏంటమ్మా? మార్నింగ్ కదా ఫ్లైటు, అప్పటి వరకు టైం ఉంది కదా. ఈ లోపల ఎన్నంటే అన్ని పిండి వంటలు చేద్దాం. అలాగేనమ్మా. మరి ఎందుకు వెయిటింగ్? పద. పద. అబ్బా, నొక్కుతున్నానుగా, ఏం కాదులే. సచ్చినోడా, అన్నయ్య. అర్జున్, నేనేం చేశానన్నయ్య? చూస్తూనే ఉన్నావు కదా, అదే నన్ను కొడుతుంది. ఏం చేయలేదా? విశాఖ నగరం వీక్షించమని చెప్పి మండే టెండలో రహదారిపై నడిపించితిడి. మా పాదములు పుండై కేదములు వచ్చుచుంటివి సోదరా.
ఏ ఎందుకు చెల్లెలు నడిపించావు? ఆటోలో తీసుకెళ్ళచ్చు కదా. ఊరుకో అన్నయ్య, నువ్వు కూడా దాని మాట వింటున్నావు. పచ్చళ్ళ కోసం ఆటోలోనే తీసుకెళ్ళా. ఆ విషయం చెప్పట్లేదు ఇది. పచ్చళ్ళు ఇచ్చి వారు ఎదురు చూచదని త్రిచక్ర వాహనంలో తీసుకెళ్తివి, ఆ విషయం మాకు తెలియదా? ఆ మాత్రం త్రిచక్ర వాహనం ఎక్కించిన ఎడలా ఆహో మేము నడిచే వైద్యశాల కోసం ఎదురు చూచేదానిని. ఏమిటి నడిచే వైద్యశాల అంటే అంబులెన్సేనా? హతవిధి, అది కూడా తెలియదా జనక? ఏమే, ఎందుకే నీకు ఆ భాష? తిన్నగా మాట్లాడొచ్చుగా. తిన్నాక మాట్లాడదాంలే మాత. అయినను ఈ ప్రపంచ పీనాస సంఘానికి ప్రెసిడెంట్ నాకు అగ్రజుడు ఎలా అయినాడు? అత్యంత ప్రియమైన ఒక్క సోదరునే కాళ్ళు కందకుండా పెంచితిరి కదా, వీడు కాళ్ళు అరిగేలా తిప్పించాడు. అగ్రజ, మా దుస్థితి నీకు కూడా పరిహాసం అవుతున్నదా? సరే 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 సరే, నీ మాట్లాడతా. అర్జున్, ఏంటది? అగ్రజ, నువ్వు దాని మాటలు ఎందుకు వింటున్నావు? అది 1/2 కిలోమీటర్కి ఒక ఐస్ క్రీము, 1/2 కిలోమీటర్కి ఒక పావు బాజీ తినేసింది. చూడు, కావాలంటే వాలెట్ లో కూడా డబ్బులు అయిపోయినాయి. ఓరి పాపం సోదరా, పువ్వు లాంటి ఈ సోదరిపై ప్రలాపన చేస్తే పూజ పట్టుకుపోతా. సరే సరే, ఇక ఆపండ్రా మీ గొడవ. ఏమ్మా కొడలా, ఈ పచ్చళ్ళు ఫ్రెష్ కాదో చూడొచ్చుగా. అలాగే అత్తయ్య. కాస్త నడుముంచి చూడమ్మా, అరిగేం పోవులే. ఫ్రెష్ అత్తయ్య గారు. ఫ్రెష్ అంటూ నా మొహం చూస్తావే, బుట్టలో పెట్టు. కాంతం, కాస్త శాంతం. నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు. ఈ పచ్చళ్ళు పంపిన వాళ్ళు మనకి దూరపు చుట్టాలు కూడా. వాళ్ళు అలా ఎలా చేస్తారు చెప్పు? ఏమో, పక్కనే ఉన్న కిరాణా కొట్టు కృష్ణయ్య అయితే ఇలాంటివి పంపేవేంట్రా అని అడగొచ్చు. 700 కిలోమీటర్ల అవతలున్న వాళ్ళని ఏమనంటాం? మాత, తప్పు. ఆ కుటుంబం కడిగిన ముత్యమునకు మారు రూపము వలె ఉన్నారు. అత్యంత అద్భుతమైన దృశ్యము ఏమిటంటే, పచ్చళ్ళు ఇచ్చిన బాలిక మాకు ఇచ్చినట్టు రుజువుగా దస్తావేజులపై సంతకం తీసుకుంది మన పీనాసి సోదరుడి. యా, అవునా? ఐ లైక్ ఇట్ నాన్న. అమ్మ మన పచ్చళ్లకు వారంటీ అడిగినట్టు వాళ్ళు ఇచ్చినప్పుడు గ్యారంటీ అడగడంలో తప్పలేదు కదన్నయ్య. షీఈస్ వెరీ గుడ్ గర్ల్. ఆ మగువ బహుబాగున్నది. చక్రములు వంటి నేత్రములు, కంచు స్వరము, మాట్లాడినచో ఖన్ ఖన్ మని శబ్దము. ఒక మారు ఆ బాలిక మాటలకు గుండె అరచేతిలోకొచ్చినా అనిపించినది. వదినా, మీ చుట్టాలమ్మాయి బహుబాగున్నది. అవునా? నేనక్కడ చూడలేదే. నువ్వెక్కడ చూస్తావురా? నీ చూపంతా ఆటో మీటర్ మీదే ఉంది. ఈడు మారడు. ఫ్లైట్ టికెట్ కి ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏ ప్యాసింజర్లను తీసుకొచ్చేవాడు. అగ్రజ, హాఫ్ టికెట్ అయితే గూడ్స్ బండిలో అయినా వచ్చేవాళ్ళం. పొదుపు చేయాలి కదా. మరే ఇల్లు కొన్నారాయే? అరే పెద్దోడా, పెళ్ళాన్ని పిజ్జాలకని పిక్నిక్లకని తీసుకెళ్లకు. అదుపులో పెట్టుకోండి డబ్బుల్ని. వదినా, ఆ పచ్చళ్ళన్నీ లోపల పెట్టు. అమ్మకి ఘాట్ ఎక్కువైనట్టుంది. ఓ కోడలి పిల్ల, ఇన్నాళ్ళు నోరు పిచ్చగట్టుకుపోయిందని పచ్చళ్ళన్నీ బాగా దట్టిగా తినేశావు. ఇవి మీ అమ్మ వాళ్ళు పంపలేదు, మీ చుట్టాలు పంపినవి.
అమ్మా నువ్వు కొంతసేపు ఆపుతావా? అబ్బా నాన్న ఆకలేస్తుంది నాన్న. అన్నయ్య భోంచేద్దాం పదా. లే పూజ పదా. కాంతం నువ్వెలాగూ ఉప్పు తినవు, ఎందుకంటే నీకు హై బీపీ. కాస్త తినేవాళ్ళనైనా తినవచ్చు కదా. నేను ఉప్పు తినను సరే, మన ఉప్పు తినే వాళ్ళని కూడా అన్నివరా? అనండి, అందరూ నన్నే అనండి. వాడు చూస్తే వాడంటాడు, వీడు చూస్తే వీడు అంటాడు. అందరూ నన్ను అనేవాడు. అనండి, అందరూ నన్నే అనండి. అదే తలపట్టుకుంటున్నారు అంటే నా మాటలు మీకు తలనొప్పి వస్తున్నాయా? అనండి, అందరూ నన్నే అనండి. అనండి, ఇంకెందుకండి అనండి. అదేంటి అడు చూస్తున్నారు? నేను మాట్లాడుతుంటే మీకు అడు చూడాలనిపిస్తుందా ఏంటి? శాంతం శాంతం శాంతం. ఆటో స్పీడ్ ఇంతేనా? నీ అంత స్పీడ్ కాదమ్మా నా ఆటో. అబ్బో పంచా, స్పీడ్ పెంచు రాజా. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. హలో కాబోయే డాక్టర్ అంజలి గారు, ముంబై సినిమాలో మనీషా కొయిరా లాగా నీ కళ్ళతో ఆ ఆరుగాడిని వెతుకుతూనే ఉంటావా? నిన్నే. అరే రే లిఫ్ట్ ఇవ్వరా. అదేం కుదరదు. 66 ఇచ్చి బండెక్కు. అర్థమైందిరా బాయ్? అన్యాయం రా. ఫ్రెండ్ పోయిండి కకృతిగా పెట్రోల్ డబ్బులు వసూలు చేయడం ఏంట్రా? 2 రోజులకు 2 66 బొక్కరా. మావా మా తాత చెప్పాడు, బాగా బతకరా బంధాలతో బతకద్దు అని, జేబుకు బొక్క అని. అందుకే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. అరే రే అంత కాదురా, నాకు ఆఫీస్ లేట్ అవుతుందిరా. పోనీ ఒక 60 తీసుకురా. 0 నాకు నచ్చదు. 66 వస్తావా? వేరే వాళ్ళని చూసుకోనా? ఏంటి అలా చూస్తున్నావు? అబ్బాయిని చూసినట్టు. డాక్టర్ అమ్మా, నువ్వు అబ్బాయివే అయితే నాకు ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయేది. ఏంటి ఆ మాటలు? మెంటల్ దానా. ఓయ్ ట్యూబ్లైట్, నిన్ను పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కని ఏ ఖర్చు లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకునేదాన్ని అంటున్నాను. నీ మొహం ఈ కాపు. నీ పేరేంటమ్మా? సమంత. కాదులేం కాదు, చెప్పమ్మా. నిజమయ్యా మగడా, నా పేరు సమంత, మా అమ్మ పేరు విజయ నిర్మల, నాన్న పేరు కృష్ణ. కావాలంటే ఆధార్ కార్డు కూడా చూపిస్తా. ఎటకారం ఎక్కువ ఈ అమ్మాయికి. నిన్ను చేసుకునేవాడు ఎవడో 10 రోజుల్లో ఏ పల్లీలో పుట్నాలో అమ్ముకుంటాడు. వారిని నేనేదో అఖిల్ రేంజ్ లో ఊహించుకుంటుంటే నువ్వేంటి పల్లీలు పుట్నాలు అమ్ముకునే వాడితో అంటగడుతున్నావు? నీ ఆటో టైర్ పేలిపోను. టైర్కు బొక్క, నాకు డబ్బులు బొక్క. అయినా లిఫ్ట్ ఇస్తానని డబ్బులు తీసుకుని ఏంట్రా ఇది? నాకు ఆఫీస్కి లేట్ అవుతే ఆ శ్రీధర్ మల్హోత్రా గారు పింక్ స్లిప్ ఇస్తాడ్రా. మామా అన్ని చెప్పి జరగవురా, టైం అంతే. ఆహా, మన చేతిలో ఏమీ ఉండదు, మనం ఏం చేయలేం. బాబు కొంచెం త్వరగా చెయ్యి. ఇంతకీ ఎంత అవుతుంది? 600. ట్యూబ్ మార్చాలి. 600? మా వాడికి సున్నాలు నచ్చవులేమ్మా. 666 తీసుకో. రేయ్ జఫా, అలా బుక్ చేస్తావేంట్రా? హే ఏంటి 66 రూపాయల? తొక్కలోది 1/2 కిలోమీటర్ అయినా వచ్చామా? నీ తొక్కలో ఆటో పంచర్ అయితే మేము 66 రూపాయలు ఇవ్వాలా? ఏ నోటితో అన్నావు? నా ఆటో పంచర్ అయింది. ఆటో ఎక్కిన కానించి ఓ లొల్లడా వాగుతున్నావు. డబ్బులు ఇస్తావా లేదా? ఏం తిప్పావని డబ్బులు ఇవ్వాలి? ఏ సమంత, మీటర్ ఎంతైంది? వినలేదా? 66 అంట. వావ్,
66 2 6s నేనిస్తాను. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. యాడికెళ్ళి వస్తారమ్మా? ఏమన్నావురా నిన్ను? నీ తొక్కలో ఆట నువ్వు. ఏయ్, నువ్వొక తింగర్ దానివే. 66 నంబర్ కోసం 6 తరాల ఆస్తుల్ని అమ్మేసుకుంటావా? అవునే, ఆటోవాడు 66 అంటేనే అంత ఎగ్జైట్ అయిపోతున్నావు. నిజంగా నీ 6 గడి కనిపిస్తే ఏంటే? ఏం చేస్తాను చెప్పను. తను నాకు ఎదురైనప్పుడు చూడు. అంతే. అబ్బా చెప్పవే. చెప్పను, చూడు. ఏ అంజలి, అదిగోని నీ 6 గడెక్కడ? ఎక్కడే? కనపడట్లేదు. అక్కడ కనపడట్లేదు. అక్కడే. మీకు ఆరంటే ఇష్టమా? ఇష్టం లేదండి. మీకు ఆరంటే ఇష్టమా? లేదండి. మీకు ఆరంటే ఇష్టమా? లేదండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆరంటే ఇష్టమా? నో. మీ ఇద్దరిలో ఎవరికైనా ఆరంటే ఇష్టమా? లేదండి. లేదండి. అంజలికి ఏమైంది?